హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నాకు నిన్న సడన్‌గా స్వీట్ తినాలనిపించిందండి. అప్పుడు నేను ఇలా పాల తాలికలు చేసుకున్నాను. సరే నేను అది చేసుకున్నాను మీకు చూపిద్దామని వీడియో తీశానండి. ముందుగా మనం ఒక పాలు పెట్టుకోవాలి. పాలేమో మరుగుతూ ఉంటాయండి. మనం పొయ్యి ఆన్ చేసుకొని, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని, ఒక గ్లాసు బియ్యం పిండికి ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్‌లో కొద్దిగా బెల్లము, కొంచెం సాల్ట్ వేసుకొని మరగబెట్టాలండి మూత పెట్టుకొని. ఇప్పుడు వాటర్ మరిగాక మనం బి పక్కన పెట్టిన పిండి దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. దగ్గర పడేదాకా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటంటే ఆ అడుగు మాడకుండా చక్కగా వస్తదండి. ఇలాగ ఈ వాటర్స్ సరిపోతాయండి. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ మనం పిండి వేసుకునేటికి తాలికలు జారిపోయి ఇరిగిపోతూ ఉంటాయి. ఇది కరెక్ట్‌గా సరిపోతుంది కొలత. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక అది కొంచెం సాఫ్ట్‌గా అవుతదండి. అప్పుడు మనం దాన్ని వేడి మీద చక్కగా ఒత్తుకుంటే ఉండలు వస్తాయి. అందుకని చెప్పేసి నేను ఇలా షీట్ మీద వేసుకొని దాన్ని ఒత్తుతున్నానండి. ఇలా ముందుకి, వెనక్కి, కిందకి, పైకి అలాగే ఒత్తుకోవాలండి. అప్పుడు ఒక ముద్ద కింద అవుద్ది డౌ కింద. అప్పుడు దాంట్లోంచి మనకు కావాల్సినంత సైజ్ బాల్స్ చేసుకొని ఒక్కొక్కళ్ళు పెద్దయి చేసుకొని, ఒకళ్ళు చిన్నయి చేసుకుని నేనైతే కొంచెం పెద్దయి చేశాను బాల్స్. వాటిని మనం బాల్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఒక్కొక్క దాన్ని తాలిక కింద చేసుకోవాలండి. ఈ లోపల పాలు మరుగుతున్నప్పుడు కొంచెం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం పాలల్లో వేసేసుకోవాలి. ఇది కూడా ఇలా తాలికలు చేసుకోవాలండి. ఇలాగ చేత్తోనే మనం జస్ట్ ప్రెస్ చేస్తే ఆ వేడికి చక్కగా సాఫ్ట్‌గా అయిపోతాయండి. ఇదిగో తాలికలు ఇలా అయిపోయినాయండి. ఇప్పుడు పాలు, సగ్గుబియ్యం 2 పొంగిపోయినండి. ఇప్పుడు దీనిలో మనం చేసుకున్న తాలికలు వేసేయాలండి. వేసేసాక మనం తాలికలు ఇంకా కదపకూడదండి. కదిపితే తాలికలు విరిగిపోతాయి. ఇవి ఉడుకుతుంటే ఈ లోపల మనం ముందుగా బాయిల్ చేసుకున్న పిండిలో కొద్దిగా వాటర్ ఏసుకొని ఇలా కలుపుకుంటే ఏంటంటే తాలికలకి కొంచెం గట్టిగా వస్తాయండి. పలచగా కాకుండా. ఇప్పుడు ఇగో తాలికలు చూసారు కదండీ! ఇలాగా ఉడుకుతూ ఉన్నాయండి. అప్పుడు మనం దీంట్లో ఇది పోసేయాలండి. ఇది పోసేసి బాగా ఉడికిపోయాక కొంచెం దగ్గర పడింది. పాల తాలిక కూడా కొంచెం బాగానే ఉడికింది అనుకునే టైంలో మనం స్టవ్ కట్టేసుకోవాలండి. ఏంటంటే స్టవ్ ఆన్‌లో ఉంచి బెల్లం వేస్తే ఏంటంటే అండి పాలు విరిగిపోతాయండి. అందుకని స్టవ్ కట్టేసుకొని కొంచెం గోరువెచ్చ పడ్డాక బెల్లం వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ పొయ్యి పెట్టుకొని ఆ క్లిప్ మిస్ అయిందండి. పెట్టుకుంటే ఒక్కసారి మగ్గితే ఇగో తాలికలు రెడీ అండి. నచ్చితే ట్రై చేయండి. బాయ్. ఇంకో